క్రిస్మస్ ఆనందంలో పరవశింపజేసిన సేవకులు రాజేష్ ఎమ్మానుయేల్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. మనకి 8:30కి పాటల ప్రోగ్రాం ముగించుకుంటామండి. ఇక ముందే ఈ లోపల ఎవరికైనా ఆకలిస్తే చర్చ్ దగ్గర భోజనాలు పెడుతున్నారు. బాబా గారు స్టార్ట్ చేయారండి. ఆయన సమయం చెప్తారు. ఏదైనా 8:30కి క్లోజ్ చేస్తాం భోజనాలు. తర్వాత మరలా ప్రార్థన అయ్యాక రీఓపెన్ చేస్తాము. అలాగే పాటలు కూడా మరి ప్రతి ఒక్కరికి పాట ఇవ్వాలని ఆశపడుతున్నాము. దయచేసి ఎవరు రెండో పాట అడగవద్దు, ఎందుకంటే చాలామంది వస్తారు. రాజేష్ గారికి ఆత్మీయులు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఇన్ కేసు సమయం కుదరకపోతే రెండో పాట ఇచ్చే ఛాన్స్ ఉంది ఎవరు లేకపోతే. కాబట్టి సమయానుకూలంగా వెళ్ళాలని ప్రోగ్రాం మనం చేస్తున్నాం. మన మధ్యలో చార్లెస్ గారు వచ్చి పాట పాడతారు. రండి. సిద్ధపడి ఉండండి. ఇలా అలసిన నాకు నీవే ఆధారము, ఆవేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. ఆత్మలు కృంగి అలసిన నాకు నీవే ఆధారము, ఆవేదనలో ఒంటరి బ్రతుకులు నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను
నీయందు నాకు ఆశలు చిగురించి ఆనందము ఇచ్చెను. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీయందు నాకు ఆశలు చిగురించి ఆనందము ఇచ్చెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిన వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ప్రైజ్ లార్డ్. చక్కటి పాట పాడిన సార్లెస్ గారికి సభ తరఫున ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాం.